గత కొంతకాలంగా రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతూ దుమారాన్ని రేపుతోందో చూస్తున్నాం. లావణ్య మొదట్లో రాజ్ తరుణ్ పై కేసు పెట్టినప్పుడు ఆమెకు మంచి సపోర్ట్ అయితే ఉండేది. కానీ ఎప్పుడైతే శేఖర్ భాష అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి కథ మొత్తం రివర్స్ అయిపోయింది. లావణ్య అసలు రంగుని బయట పెట్టడంతో ఒక్కసారిగా రాజ్ తరుణ్కి సపోర్ట్ విపరీతంగా పెరిగింది. లావణ్య కావాలనే రాజ్ తరుణ్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తోంది అంటూ అత్యధిక శాతం మంది నమ్మడం మొదలుపెట్టారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు లావణ్య కనిపించకుండా పోయింది. మళ్లీ ఆమె మస్తాన్ సాయి అనే వ్యక్తిని ఇరికించింది. రాజ్ తరుణ్ కి క్షమాపణలు కూడా చెప్పింది. రీసెంట్ గా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తమ ఇంటిని తిరిగి ఇచ్చేయమని లావణ్య ఇంటి ముందు బైఠాయించడం హాట్ టాపిక్ గా మారింది. అప్పుడు మళ్లీ ఆమె రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేసింది. చివరికి ఆ గొడవ ఎక్కడి వరకు వెళ్లి ఆగిందో ఎవ్వరికీ తెలియదు. అయితే లావణ్యకి సంబంధించిన కొన్ని వీడియోస్, ఆడియో రికార్డ్స్ సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయి తాజాగా. వాటిలో ఆమె మాదక ద్రవ్యాల వినియోగం గురించి పలువురు పురుషులతో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉండడం సంచలనంగా మారింది. ఈ అమ్మాయి చాలా డేంజర్లా ఉందిగా అంటూ ఈ ఆడియో రికార్డ్స్ని విన్న ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తనపై వచ్చే ఆరోపణలు ఖచ్చితంగా సమాధానం ఇచ్చే మనస్తత్వం ఉన్న లావణ్య అందరూ అనుకున్నట్టుగానే ఆమె వివరణ ఇస్తూ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో నావి కొన్ని ఆడియోలు, వీడియోలు ఈరోజు సోషల్ మీడియాలో లీక్ అవ్వడం నా దృష్టికి వచ్చాయి. నేను మస్తాన్ సాయి పైన హార్డ్ డిస్క్ గురించి కంప్లైంట్ పెట్టడం జరిగింది. అదే హార్డ్ డిస్క్లో ఉన్న ఆడియోస్, వీడియోస్ని ఇప్పుడు కుట్రపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా నా మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇలాంటివి రిలీజ్ చేస్తున్నారు. నేను బాగానే ఉన్నానండి, నేను అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం లేదు, ఇవన్నీ దయచేసి నమ్మకండి అంటూ లావణ్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే లావణ్యపై నెటిజన్స్ ఎలాంటి సానుభూతి చూపించట్లేదు. ఆమె ఏం మాట్లాడినా పట్టించుకోవడం మానేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై ఇంకా ఆమె ఏం మాట్లాడుతుందో, ఏం మీడియా మెట్లు ఎక్కుతుందో అనేది వేచి చూడాలి.